Hi friends, my name is Radha Kumari. I am from SVGDC Palem. I am working as a lecturer in English. Today we are going to see about soft skills. Already in yesterday's class we discussed about motivation. Today we are going to discuss about this goal setting. Motivation is very important, and at the same time through this motivation some people, especially so many people, are setting their goals through this motivation, and each and every individual, each and every person in our life, whether they are educated or uneducated, something else, and they have to be set a goal in their own lives. Goal setting is very important. It is a kind of structure in our life, and it is a good thing to set a goal in our life. Each and every person at some circumstance, so at some stage, we have to set a goal in our life to reach our goal, and we have to work hard, we have to strive hard to reach our own destination, that is called our goal. మనము ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అని అంటే, ఎస్పెషలీ ద యంగ్ పీపుల్ త్రూ దిస్ ల్యాక్ ఆఫ్ దిస్ సాఫ్ట్ స్కిల్స్, దే ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏంటి అని అంటే, ఈ యొక్క యువతలో చాలా ఎక్కువగా ఈ యొక్క సాఫ్ట్ స్కిల్స్ లోపం వల్లనే, ఎస్పెషలీ మోటివేషన్ అండ్ గోల్ సెట్టింగ్, ఈ యొక్క గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ఫ్యూచర్. అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక గోల్ని సెట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు దేర్ ఓన్ గోల్ దే హ్యావ్ టు వర్క్ హార్డ్ టు రీచ్ దేర్ ఓన్ గోల్. అంటే ఒక గోల్ని పెట్టుకోవటం, అంటే గోల్ అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవటం, ఆ లక్ష్యాన్ని ఛేదించటానికి, దాన్ని చేరుకోవటానికి వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెనెవర్ వీ హ్యావ్ టు పుట్ ఏ గోల్ ఇన్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్. ఎప్పుడైతే మనం గోల్ని పెట్టుకుంటామో ఆ గోల్కి తగినట్లుగా మనము వర్క్ చేస్తూ ఉన్నప్పుడే ఆటోమేటికలీ వీ విల్ గెట్ సక్సెస్. అదర్వైజ్ వీ వోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్. అంటే మనం గోల్ పెట్టుకోవటమే లక్ష్యం కాదు, అంటే లక్ష్యం పెట్టుకోవాలి, లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి తగినమైనటువంటి ఆ యొక్క పనిని నిర్వర్తించినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఒక లక్ష్యం పెట్టుకున్నాము, నేను ఒక టీచర్, సో మనం జనరల్గా మనం అనుకుంటూ ఉంటాము, ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్, or I want to become a teacher, or I want to become a lecturer, I want to become a police officer, likewise. So ilanti goals పెట్టుకున్నప్పుడు we work hard, we have to work hard, we have to strive hard. అంటే ఎలా ఉండాలి అని అంటే, మనం చాలా కష్టపడాలి మన యొక్క గోల్ని నెరవేర్చుకోవటానికి. we are the people and we work hard to reach our own destination in our life. ఏదైతే మనం లైఫ్లో గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ని రీచ్ అవ్వటానికి we have to work hard. మనం కష్టపడి పని చేయాలి. ఆ లైఫ్కి సంబంధించిన, ఆ గోల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి ముందున్నటువంటి పరిస్థితులను అంతటినీ కూడా ఎదుర్కొంటూ వెళ్ళి వెళ్ళినప్పుడే ఆటోమేటికలీ వీ విల్ గెట్ సక్సెస్. సో వాట్ ఈస్ గోల్ సెట్టింగ్? అసలు గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? ఇంతకీ గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? లక్ష్యంని నిర్మించుకోవటం ఏంటి? అసలు మన జీవితంలో ఎన్నో లక్ష్యాలు, అంటే మనం జనరల్గా వీ ఆర్ ద పీపుల్ అట్ స్మాల్ ఏజ్ వీ హ్యావ్ సమ్ గోల్స్. చిన్న గోల్స్ ఉంటాయి. చిన్న పిల్లలప్పుడు మనకి చిన్న గోల్స్ ఉంటాయి. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే చాలు, దిస్ ఈజ్ అవర్ గోల్. అంటే ఆ గోల్కి సంబంధించినట్లు మనం అకార్డింగ్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అంటే మనం పని చేస్తూ ఉన్నాము, కష్టపడినప్పుడు ఆటోమేటికలీ ఫస్ట్ ర్యాంక్ వస్తే మన గోల్ తీరిపోయినట్లే. అంటే లాంగ్ రన్ గోల్ ఏమవుతూ ఉంటాయి అంటే, అండ్ అకార్డింగ్ టు అవర్ ఏజ్, అంటే మన ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆటోమేటికలీ వీ హ్యావ్ టు పుట్ ద గుడ్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్. అండ్ గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గోల్ షుడ్ ఆల్వేస్ బీ స్పెసిఫిక్ అండ్ ఛాలెంజింగ్ దట్ డిమాండ్స్ హైయర్ పర్ఫార్మెన్స్. అండ్ గోల్స్ షుడ్ ఆల్వేస్ బీ స్పెసిఫిక్. ఎలా ఉండాలి మన గోల్స్ అంటే, ఇట్ మస్ట్ బీ స్పెసిఫిక్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఉండాలి. అండ్ ఛాలెంజింగ్, అంటే ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఛాలెంజ్ చేసే విధంగా ఉండేటట్లుగా. అండ్ ద డిమాండ్స్ హైయర్ పర్ఫార్మెన్స్. మన యొక్క గోల్స్ ఎలా ఉండాలి అని అంటే, హైయర్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ మన అబ్దుల్ కలాం చెప్పేవాడు, కీప్ యువర్ గోల్ ఇన్ హై,
అంటే ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి అని చెప్తూ ఉన్నాడు అని అంటే ఎయిమ్ మస్ట్ బీ హై. ఎప్పుడు కూడా మన ఎయిమ్స్ గోల్స్ అనేవి చాలా హైగా ఉండాలి, అంటే ఉన్నతంగా ఉండాలి మన లక్ష్యాలు అని చెప్పేవాడు దిస్ అబ్దుల్ కలాం. Likewise, so we have to get some kind of specific and challenging, and through this specific and challenging goals it demands a kind of high performance. అంటే ఎప్పుడైతే మనము ఒక ప్రత్యేకమైన ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకుంటామో అది ఏం చేస్తుంది అని అంటే మనల్ని ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయటానికి, అంటే ఒక మంచి నిర్విఘ్నంగా పని చేయటానికి అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి గోల్. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అచీవ్మెంట్ materialistic comforts, but that which results in achievements and recognition. అంటే మనం గోల్ సెట్టింగ్ ఎప్పుడైతే ఎలాంటిది ఇది గోల్ సెట్టింగ్ అని అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అచీవింగ్, అంటే ఏదో ఒకటి సాధించాము పని అయిపోయింది అని కాదు. ఇట్ ఈస్ నాట్ మెటీరియలిస్టిక్ విచ్ రిజల్ట్స్ ఇన్ అచీవ్మెంట్స్ అండ్ రికగ్నిషన్. అంటే మనకి పూర్తి స్థాయిలో మన యొక్క గుర్తింపుని తెచ్చిపెట్టేదే మన యొక్క గోల్ సెట్టింగ్. అండ్ హియర్ ఇట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ డెసిషన్స్ అబౌట్ వాట్ వీ వాంట్ టు అచీవ్ ఇన్ ద ఫ్యూచర్. ఈ యొక్క గోల్ సెట్టింగ్ ఏం తెలియజేస్తుంది అని అంటే ఇట్ విల్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ క్లారిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాట్ యూ వాంట్ అండ్ బికమ్ ఇన్ అవర్ ఫ్యూచర్. అంటే మన యొక్క భవిష్యత్తులో మనం ఏం కాబోతూ ఉన్నామో మన లక్ష్యమే మనల్ని నడిపిస్తుంది. అలాంటి లక్ష్యాలు మన యొక్క భవితరాన్ని, మన యొక్క భవిష్యత్తుని మన చేతులతో మలుచుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ us to plan an essential sources required for success, and it helps, this goal will help. అంటే ఈ యొక్క లక్ష్యం అనేది ఏం చేస్తుంది అని అంటే మనం మన యొక్క గోల్ని సాధించుకోవడానికి మనకు ఉన్నటువంటి వనరులు ఏంటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, మనం విజయాన్ని ఎలా పొందాలి అనేటువంటిదే ఈ యొక్క గోల్ సెట్టింగ్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దే ఆర్ టైమ్ బౌండ్. సో వీటిలో ఈ రిసోర్సెస్ అంటే మనకు ఉన్నటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి వనరులు ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ టైమ్ బౌండ్. అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యము మనం టైమ్ బౌండ్, విత్ ఇన్ టైమ్ బౌండ్. మనము ఒక ఆఫీసర్ కావాలి అనుకుంటున్నాం అంటే మనం డిగ్రీ చదివిన తర్వాత ఒక 3-4 yearsలో వీ హ్యావ్ టు బీ, సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ టైమ్ లిమిట్, టైమ్ బౌండ్. First of all, time bound is very, very important. Hence, how to be clear and exact and focusing on more relevant goals should be the criteria. They give us an opportunity to prove ourselves. One should focus on less number of goals, and they must be specific, feasible, and require constant reviewing and planning. They help to change the manners and attitude. అంటే గోల్స్ అనేవంతా కూడా టైం బౌండ్ మీద ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్ పీపుల్ దే మే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్, దే మస్ట్ బీ స్పెసిఫిక్ అండ్ ఫీజబుల్. అంటే కొంతమంది తమ యొక్క గోల్ మీద చాలా స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకమైనటువంటి గోల్స్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఫీజబుల్ అంటే చాలా అర్థమయ్యే విధంగా అందరికీ సరళంగా ఉండేటట్లు. అండ్ రిక్వైర్ ఏ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ రివ్యూయింగ్ అండ్ ప్లానింగ్. ఎప్పుడు కూడా తమ గోల్స్ని రివ్యూ చేసుకుంటూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్లానింగ్. So they help us to change manners and attitude. These kind of time bound and reviewing and planning, these all types of all kinds of ways, and it helps us to change our attitude and manners. అంటే మన యొక్క యాటిట్యూడ్ అంటే మన యొక్క విధి విధానాలు మార్చుకోవటానికి, ప్లస్ మన మేనరిజం అంటే మనలో ఉన్నటువంటి భావాలు, మన యొక్క మేనరిజం ఎస్పెషలీ మనం మారటానికి ఈ యొక్క టైం బౌండ్ కానీ రివ్యూయింగ్ కానీ, అంటే కాన్స్టెంట్ రివ్యూయింగ్ అంటే అప్పుడప్పుడు మన యొక్క గోల్కి సంబంధించినటువంటి వాటిని ఎలా మన లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం చేస్తూ ఉన్నటువంటి ప్లానింగ్ అంతా కూడా ఎలా ఉంది అని అప్పుడప్పుడు మనము వెనక్కి తరచి చూసుకుంటూ వెళ్ళిపోయాము అని అంటే దిస్ కైండ్ ఆఫ్ టైమ్ బౌండ్ అండ్ సమ్ అదర్ ఎక్సెట్రా, దీస్ will help to change our attitude. మన యొక్క ప్రవర్తన విధానాన్ని, మన యొక్క విధి విధానాన్ని అప్పుడప్పుడు సరి చేసుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. సెట్టింగ్ ఏ గోల్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క ఫ్లో చార్ట్ అనేది ఎలా ఉందో. సెట్టింగ్ ఏ గోల్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పర్స్యూ. అంటే ఫస్ట్ మనం సెట్టింగ్ ఏ గోల్ సెట్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు పర్సూ అంటే వెతకాలి, అంటే సెర్చ్ చేయాలి. దేని మీద నేను నా గోల్ని సెట్ చేసుకోవాలి. అండ్ అచీవ్ అంటే ఒక గోల్ని వెతికి పట్టుకున్న తర్వాత దాన్ని అచీవ్ చేయటానికి అంటే దాన్ని సాధించటం ఎలా. నెక్స్ట్ న్యూ పాసిబిలిటీస్, దానికి సాధించడానికి కావాల్సినటువంటి కొత్త అవకాశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూడబోతూ ఉన్నాము. ఇప్పుడు మనం యొక్క
సర్కిల్ ఈ యొక్క చార్ట్ని చూసినట్లయితే, అండ్ హియర్ లోకి అండ్ లాథమ్స్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్, అంటే లోకి అండ్ లాథమ్స్ అనేటువంటి వ్యక్తి ఒక 5 ముఖ్య సూత్రాలని చెబుతూ ఉన్నాడు. అవేంటో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ కమిట్మెంట్. సో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ ఎవర్ వీ హ్యావ్ టు సెట్ ఏ గోల్, వీ మస్ట్ కంపల్సరీ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. అంటే ఖచ్చితంగా మనలో కమిట్మెంట్ ఉండాలి. అంటే తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తాను అన్నటువంటి బలమైనటువంటి కమిట్మెంట్, నమ్మకం, ఆత్మస్థైర్యం అనేది మనలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఛాలెంజింగ్. అవర్ గోల్ మస్ట్ బీ ఛాలెంజింగ్. వీ మస్ట్ బీ వెరీ ఛాలెంజింగ్ పర్సన్. మనం గోల్ పెట్టుకోవటమే కాదు, ఆ గోల్కి తగినటువంటి పని చేయాలి. ఎలా ఉండాలి అని అంటే ఛాలెంజింగ్గా ఉండాలి. మన యొక్క గోల్ కానీ మన పని తీరు కానీ ఛాలెంజింగ్గా ఉండాలి. ఖచ్చితంగా దాన్ని మనము సాధించే విధంగా ఉండాలి. అండ్ క్లారిటీ, అవర్ గోల్ మస్ట్ బీ అండ్ అవుట్. So commitment is very very important, and at the same time challenging is also very important to our life to put a goal, and we must compulsory have a clarity to get to reach our own goal. And at the same time complexity, అంటే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కాంప్లెక్సిటీ. అంటే కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే ఈ యొక్క కాంప్లెక్సిటీ, అండ్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కాంప్లెక్సిటీ, and we have to discuss and we have to get something about this complexity. అంటే కొంతమంది వాదోపవాదాలు చేస్తూ ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం సమ్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్. అంటే మన యొక్క వాటితో ఇతరుల యొక్క లక్ష్యాలను వాళ్ళ యొక్క వాటిని సరిపోల్చుకుంటూ, అండ్ వీ మే హ్యావ్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ దట్ గోల్. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు పుట్ ఎ గోల్. ఈ యొక్క గోల్ని రీచ్ అవ్వటానికి ఈ రకాలుగా ఫీడ్బ్యాక్, అంటే మనం చేస్తూ ఉన్నటువంటి పని ఎలా ఉంది అని చెప్పి నలుగురితోటి వాటిని అర్థం చేసుకొని వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తీసుకుంటూ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. We have to try to get some kind of betterment to reach our own goal. ఈ రకంగా మన యొక్క గోల్ని సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. టైప్స్ ఆఫ్ గోల్స్ కెన్ బి షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ డిపెండింగ్ ఆన్ ద పర్పస్ అండ్ ఎబిలిటీ. వీ హ్యావ్ 2 types of goals, ఎస్పెషలీ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. అంటే మనకి తెలుసు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే కొన్ని దగ్గరగా తొందరగా తీరిపోయేటువంటి లక్ష్యాలని షార్ట్ టర్మ్ గోల్స్ అంటాము. అలా కాకుండా లాంగ్ టైం అంటే మనం ఇప్పుడు 10th ఉన్నాం, వీ హ్యావ్ టు బికమ్ ఏ వీ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. అంటే నేను డాక్టర్ కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నాము. ఇట్ ఈస్ ఎ లాంగ్ రన్ గోల్. It is a long run goal because we have to complete first of all intermediate, and then we have to write NEET exam, and then we have to pass the nearly 5 or 6 years MBBS course. After that we have to do a kind of surgeon course, and nearly it takes 5 to 6 years time. That's why it is a long run goal. So likewise short term goals, ఇంకా కొన్ని చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అలాంటివి ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఏదో ఒక డ్రెస్ కొనుక్కోవాలి అంటాం. ఇట్ ఈస్ అ కైండ్ సో ఈ రకంగా చిన్న చిన్న వాటిని షార్ట్ టర్మ్ గోల్స్ అని చెప్తూ ఉంటాము. దిస్ ఇయర్ ఐ వాంట్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్, దిస్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గోల్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అనుకున్నాను. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ goal. And we have different only 2 kinds of goals, short term goals and long run goals. So long term goals and examples, a short term goal is based on time such as by the end of the day or by week or months. For example, it could be learning new skills to improve academic performance. షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక రోజుకి ఎండ్ అయ్యేవి కానీ, లేదంటే కొన్ని వారాల్లో కొన్ని నెలల్లో ఎండ్ అయిపోయేటువంటి గోల్స్ని ఏమంటాము అని అంటే షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం, ఇట్ కుడ్ బి లెర్నింగ్ న్యూ స్కిల్స్ టు ఇంప్రూవ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. అంటే మనం కొత్త కొత్త విధానాల్ని నేర్చుకొని మన యొక్క అకాడమిక్ అంటే మన యొక్క చదువు విధానాల్ని మార్చుకోవటానికి న్యూ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ఈ ఇయర్లో we have to improve our own academic performance. This is a kind of short term goal, and a long term goal is achieving over a period of time or over the years of practice. For example,
a high level position with the help of skills learned in your academic career. ఇదే మనం చూసాం, డాక్టర్ కోర్స్ చెప్పాను. సో 10th మనము ఈ రకంగా మన యొక్క 6th 7th కానీ లేదంటే 10thలో కానీ మనం గోల్ పెట్టుకున్నాం, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని, ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ లెక్చరర్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్. దీస్ ఆర్ ఆల్ ద కాల్డ్ యాజ్ లాంగ్ రన్ గోల్స్. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్గా చెప్పబడుతూ ఉన్నాయి. అండ్